చిన్ని సీరియల్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మన బాలరాజు అలాగే చిన్నీలకి సంబంధించిన ఆ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ దేవా కంటే మొదట్లో పడదనమాట. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే, వెళ్ళిపోతున్నప్పుడు దూరం నుంచి చూసేసరికి బాలరాజు బొమ్మ కనపడుతుంది. కానీ బాలరాజు పక్కనున్న చిన్ని బొమ్మ మొక్కలతో కవర్ అయిపోతే, అది చూసి షాక్ అయిన మన దేవ అమ్మో! ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అక్కడ దాని ఫోటో ఉంటుందని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈలోపు అది గమనించిన ఈ హాఫ్ టికెట్ ఎలాగైనా సరే అక్కడున్న చిన్ని బొమ్మను తీసేయాలని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చిన్ని బొమ్మ మీద పెయింట్ కొట్టేస్తాడనమాట. కొట్టేసి అక్కడి నుంచి మళ్ళీ పరారైపోతాడు. ఇక ఆ తర్వాత దేవా వచ్చి చూసేసరికి ఈ రకంగా బొమ్మ తయారవుతుందనమాట. అయితే బొమ్మ తయారయ్యేటప్పటికి ఇక ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ దేవ ఏం చేస్తాడంటే, ఆ మరకబడిన బొమ్మనే ఒకసారి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా తప్పించుకునే క్రమంలో సత్యం బాబు అక్కడికి వచ్చి చిన్నిని ప్రాధేయపడతాడు. "నా మీద కోపం ఉంటే క్షమించమ్మా! దయచేసి నువ్వు మా ఇంటికి వచ్చేయంటే, దయచేసి నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకో మావయ్య. బాలరాజుని వదిలేసి నేను ఇక్కడి నుంచి రాలేను. నేను ఏ రకంగానూ కూడా నేను నీకు అన్యాయం చేయాలని కాదు. దయచేసి నా మాట వినంటే ఇక ఒకళ్ళనొకళ్ళు బ్రతిమలాడుకుంటారు కానీ చిన్ని మాత్రం బాలరాజుని వదిలి రాదలుచుకోకపోతే ఇక అప్పుడు సత్యం బాబు ఏమంటాడంటే మీరందరూ కలిసి మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి చెప్తాడనమాట.